గోదావరికని కూరగాయల మార్కెట్లో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు కూలీ రేట్లు పెంచుకుంటే నవంబర్ 12 తర్వాత సమ్మెకు పిలుపునిస్తామని ఏఐటీయూసీ హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎంఏ గౌస్ హెచ్చరించారు. గోదావరికని కూరగాయల మార్కెట్లోని హమాలీ కార్మికుల సమస్యలపై గౌస్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు పాత కూలీ రేట్లు చెల్లిస్తున్నారని, కొత్తగా కూలీ రేట్లు పెంచాలని గత 3 సంవత్సరాల నుండి వెజిటేబుల్ వెండర్స్ అసోసియేషన్కు విన్నవించినా పట్టించుకోవడం లేదని, దీనిపై కరీంనగర్లోని జిల్లా లేబర్ అధికారి ఫిర్యాదు చేయడం జరిగిందని, దీనిపై ఈ విషయమైన ఆయన కార్యాలయంలో చర్చించగా నవంబర్ 12న సమస్య పరిష్కారం కోసం మాట్లాడుకోవాలని ఆయన సూచించారని, నవంబర్ 12న వెజిటేబుల్ వెండర్స్ అసోసియేషన్ కూలీ రేట్లు పెంచే విధంగా లేబర్ కమిషనర్ వద్దకు రావాలని, లేకుంటే నవంబర్ 12 తర్వాత సమ్మెకు పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు. కరీంనగర్ డీసీఎల్ లేబర్ కమిషనర్ గారి దగ్గర జరిగినటువంటి సమావేశంలో హమాలీ వర్కర్స్ యూనియన్, ఏఐటీసీ, దాంతోపాటు వెజిటేబుల్ వెండర్ వెల్ఫేర్ అసోసియేషన్కు సంబంధించి జీతభత్యాలకు సంబంధించిన కన్సల్టేషన్ సమావేశం నిన్న జరిగింది. ఆ జరిగిన సమావేశంలో వెజిటేబుల్ వెండర్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వెళ్ళి వ్యాపార వర్గం ఎవరు కూడా రాలేదు. అందుకని చెప్పేసి డీసీఎల్ గారు వచ్చే నెల 12వ తారీఖు నాడు మధ్యాహ్నం 12 గంటలకు అందరూ హాజరు కావాలని చెప్పేసి వెజిటేబుల్ వెండర్ వెల్ఫేర్ అసోసియేషన్, హమాలీ వర్కర్స్ యూనియన్ తరపు నుంచి అందరూ అటెండ్ కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విషయమై వ్యాపారస్తులను ఏం కోరుతున్నామంటే, హమాలీ కార్మికులకు గత 7 సంవత్సరాల నుంచి వెళ్ళి కూలీ రేట్లు పెంచక ఆగమాగం చేస్తున్నారు. ఈ కాలం దాటేసే విధానాన్ని పక్కకు పెట్టి ఖచ్చితంగా హమాలీ కూలీ రేట్లు పెంచడం కోసం 12వ తారీఖు హాజరు కావాలి. 12 నవంబర్కు డీసీఎల్ గారి దగ్గరికి హాజరు కావాలని చెప్పేసి ఏఐటీసీ హమాలీ వర్కర్స్ యూనియన్ తరఫు నుంచి వెళ్ళి కోరుతా ఉన్నాం. అదేవిధంగా సమస్యల పరిష్కారం కాకపోతే, కూలీ రేట్లు పెంచకపోతే జిల్లా హమాలీ వర్కర్స్ యూనియన్ చేసే ఆందోళన పోరాట కార్యక్రమాలకు వెజిటేబుల్ వెండర్ వెల్ఫేర్ అసోసియేషన్ సంపూర్ణ బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.